రాష్ట్ర ప్రభుత్వం పథకం పెట్టింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వస్తే మీకు ఫ్రీ అనే చెప్పింది. కానీ చాలా మందికి కూడా సమస్యలు ఉండిపోయినాయి. అక్కడ ఆ సమస్య ఉండిపోయింది. 200 యూనిట్ల లోపు వినియోగించుకున్నా సరే అధికారులు బిల్లులు జారీ చేస్తా ఉన్నారు. కరెంటు బిల్లులు కట్టమంటా ఉన్నారని చెప్పి ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో చర్చ జరిగితే క్లియర్గా చెప్తా ఉన్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు. 200 యూనిట్ల లోపు మీరు వాడుకున్నా సరే కరెంటు బిల్లు పాస్ చేస్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీ మండల ఎంపీడీఓ కార్యాలయాల్లోకి వెళ్ళి మళ్ళీ దరఖాస్తులు పెట్టండి. మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏదైతే మరి మీకు 3 నెలల నుంచి వెళ్ళి బిల్లులు జారీ చేస్తూ ఉన్నారో కరెంటు బిల్లు కాగితాలు తీసుకుపోయి అక్కడ సమర్పించండి. ఆడికెళ్ళి ఆన్లైన్లో అయితే ఉన్నాయి. దరఖాస్తు మేము స్వీకరిస్తాం, మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు జారీ చేస్తామని చెప్తా ఉండే. ఇప్పటికి ఇది 3వసారి బట్టి విక్రమార్క గారు స్పందించడం, ఇది 3వసారి. అప్పుడు ఎప్పుడైతే ఊళ్ళో మన మొత్తం టెంట్లేసి ప్రజావాణి అని చెప్పి దరఖాస్తులు పెట్టిన తర్వాత అప్పుడు ఈ దరఖాస్తులు మొత్తం కూడా ఇదైపోతా ఉన్నాయి, లబ్ధిదారులకి పథకం అందట్లేదని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఒకసారి బట్టి విక్రమార్క గారు మాట్లాడిండు. నెల కింద కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు గురించి కూడా మాట్లాడిండు. మీరు బిల్లులు జారీ చేయకండి, ఇప్పుడు దరఖాస్తులు అయితే ఉన్నాయి, మీరు ఆన్లైన్ చేసుకోండి అని చెప్పి ఇవాళ అసెంబ్లీలో కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి ఎవరెవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 200 యూనిట్ల లోపు వచ్చి ఎవరెవరికైతే బిల్లులు జారీ అవుతా ఉన్నాయో మీ దరఖాస్తులు తీసుకుపోయి మీ మండల కార్యాలయంలో ఇవ్వాలని చెప్పి బట్టి విక్రమార్క గారు ఇలా క్లియర్గా అసెంబ్లీలో చర్చించడం మనం చూస్తూ ఉన్నాం.